హాయ్ ఫ్రెండ్స్, మనం సాధారణంగా ఇన్స్టా రీల్స్ ఇంకా చాలా వీడియోస్ అయితే చూస్తుంటాం కదా. మోషన్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి. మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, అసలు మనం ఈ విధంగా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి వీడియో అసలు అని. సో మనం కూడా ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో పర్ఫెక్ట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ అయితే చేయకుండా కరెక్ట్గా అయితే చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో స్కిప్ చేసినట్టయితే వీడియో కొంచెము మెయిన్ స్టెప్ల కాడనే ఆగమైపోతుంది కాబట్టి మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతారు అనమాట. సో ఇక వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. విధంగా మనం కూడా ఎడిట్ చేసుకోవడానికి అయితే మనకు VN అనే ఒక యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఏమైనా యాడ్లు ప్లే అయితే అక్కడ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేసేయండి. అక్కడ మీకు కింద లెఫ్ట్ సైడ్లో ప్లస్ గుర్తు అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని అక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ మీరు ఆల్ పైన అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఏ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఇందులోకి. సో ఆ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకునే వెంబడి మీరు ముందు చేసుకోవాల్సిన పని ఏంటంటే దాని యొక్క వాల్యూమ్ అనేది తగ్గించుకోవడం. అక్కడ వాల్యూమ్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకొని వాల్యూమ్ మొత్తం చిన్నగా అయితే చేసుకుంటాను. సో దానికి తగ్గట్టు అయితే మనకు మ్యూజిక్ అయితే కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే పైన మీకు అక్కడ మ్యూజిక్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఆడియోని అయితే మనం 3-4 విధాలుగా అయితే ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ విధానం ఏంటంటే అక్కడ మీకు ఫస్ట్ లేయర్ మ్యూజిక్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ మీకు మళ్ళీ మ్యూజిక్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో దాన్ని మీరు ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మీ గ్యాలరీలో ఉన్నటువంటి అన్ని పాటలు ఆ విధంగా చూపిస్తుంది. సో మీకు కావాల్సిన పాటని ఆ విధంగా చూజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. రెండోది ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ ప్లస్ సింబల్ని ఒత్తాలి. ఆ విధంగా మ్యూజిక్ సింబల్ వచ్చిన తర్వాత అక్కడ మీకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటాను. అక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అని అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ గ్యాలరీలో ఉన్న వీడియోలను అయితే ఆ విధంగా చూపిస్తుంది. సేమ్ టు సేమ్ మీరు ఏం చేసుకుంటారంటే ఏదైనా వీడియోకు ఉన్న పాటని మీరు ఆడియోలోకి మార్చాలనుకుంటే ఆ విధంగా అయితే వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు టిక్ మార్క్ అయితే ఒత్తేసేయండి. అక్కడ ఓకే అయితే ఒత్తేసేయండి. ఆ విధంగా వచ్చేసిన తర్వాత అక్కడ మీకు చూజ్ అని అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ విధంగా అయితే మనము ఆడియోని ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవి 2 విధాలుగా అయితే మనం ఆడియోని ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకో విధానం ఏంటంటే విధంగా ఎక్స్ట్రాక్ట్ ఆడియో సెకండ్ విధానం అర్థం కాకుండా ఈ థర్డ్ విధానం అయితే ఫాలో కండి. అక్కడ మీకు వీడియో సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని సేమ్ టు సేమ్ మళ్ళీ గ్యాలరీలోకి అయితే వెళ్ళి మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో మీరు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాను కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే అక్కడ ఒపాసిటీ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మొత్తం డిగ్రీస్ అనేది చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే కేవలం ఆడియో మాత్రమే ఉంటుంది, వీడియో మాత్రం అస్సలు ఉండదు. మనకు కావాల్సిన ఆడియో అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఇది ఒకసారి ట్రై చేయండి. మీ ఫోన్లో పాటలు ఉంటే ఓకే, ఒకవేళ వీడియోకున్న పాటని కనుక ఈ విధంగా చేసుకోవాలనుకుంటే సో ఈ విధంగా మనం అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే స్లో మోషన్ అయితే చేసుకోవాలి. స్లో ఫాస్ట్ అయితే చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా, ఏం చెప్పానంటే వీడియో మొత్తం స్లో మోషన్లోనే ఉండాలి, ఖచ్చితంగా మొత్తం స్లో మోషన్లోనే ఉండాలి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అక్కడ మీకు స్పీడ్ అని అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఇదే మనకు మెయిన్ స్టెప్ అనమాట. అక్కడ మీకు స్టేట్ చుక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ స్టేట్ చుక్కలు అనేవి ఏంటంటే మొత్తం స్లో మోషన్లో ఉందన్నమాట వీడియో. ఏదైనా చుక్కని కనుక మనం పైకి అనుకున్నట్టయితే వీడియో అనేది ఫాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేసుకుంటానంటే ఒక చుక్కనైతే తీసుకొని పైకి అయితే అంటాను. ఆ విధంగా మీరు ఇక్కడ చూడండి, అక్కడ నేను లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఒక పాయింట్ అయితే వస్తుంది నాకు, సేమ్ టు సేమ్ ఇంకో చుక్క అయితే వస్తుంది. ఆ మధ్యలో నేను స్పీడ్ పెంచాలనుకుంటున్నాను కాబట్టి ఆ విధంగా పైకి అయితే అంటున్నాను. ఆ విధంగా అన్న తర్వాత నేను ఏం చేసుకుంటానంటే సో అక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసినట్టయితే అక్కడ మీకు ఆడ్ పాయింట్ అనేది కనిపిస్తుంది కదా, ఒక చుక్క వచ్చి చుక్క పైన ఆడ్ పాయింట్ అనేది ఎల్లో కలర్ అయితే ఉంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ చుక్క అనేది పర్మనెంట్ గా ఉండిపోతుంది. బై మిస్టేక్ లో మీరు ఆ చుక్కని కనుక యాడ్ చేసుకున్నట్టయితే మళ్ళీ దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలంటే మళ్ళీ దానిపైన వచ్చినట్టయితే మీకు రిమూవ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ చుక్క అనేది మాయమైపోతుంది అనమాట. ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు, సింపుల్ గానే ఉంటుంది. సో ఎలాగా మొత్తం స్లో మోషన్ లో ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ స్పీడ్ కావాలో అక్కడ మాత్రమే పైకి అనుకోవాలి, మిగతా అంతా స్లో అయిపోతుంది అనమాట. ఒక చుక్క పైకి పోతే ఫాస్ట్ అవుతుంది, ఇంకో చుక్క ఆటోమేటిక్ గా కింద ఉంటుంది కాబట్టి స్లో అవుతుంది. మళ్ళీ ఎక్కడ స్పీడ్ కావాలో అక్కడ మాత్రమే మనం పెంచుకోవాలన్నమాట. సో మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఎక్కడ అయితే స్పీడ్ కావాలో అక్కడ పైకి అనుకున్నాను, కింద ఆటోమేటిక్ గా స్లో మోషన్ ఉంటుంది కాబట్టి అది దాన్ని ఏమనట్లేదు. సో ఇక నేను లేట్ చేయకుండా స్పీడ్ గా అయితే ఎడిట్ అయితే చేసుకొని మీకు
మీకైతే చూపిస్తాను. సో ఆ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకున్నాం కదా, ఒకసారి ప్లే అయితే చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా స్లో ఫాస్ట్ మళ్ళీ స్లో ఫాస్ట్ అయితే అవుతుంది కదా. మనమైతే ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే స్లో ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ దీని తర్వాత ఏం చేసుకోవాలంటే అక్కడ టిక్ మార్క్ అయితే వచ్చేసి అక్కడ మీకు లాస్ట్లో బ్లాక్ కలర్ది ఒకటి అయితే యాడ్ అయింది కదా, సో దాన్ని మీరు డిలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది యాప్లో ఓపెన్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీకు అక్కడ ఫిల్టర్ అని అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాని పక్కన మీకు అడ్జస్ట్ అని అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు అక్కడ నుంచి అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఏ విధంగా బ్రైట్నెస్ ఏ విధంగా ఎంచుకోవాలి, అది దాన్ని ఏ విధంగా ఎంచుకోవాలో మీరు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఎక్స్పోజర్ కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి మీరే మీ వీడియోకి తగ్గట్టు. నా వీడియోకి తగ్గట్టు నేను కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాను. బ్రైట్నెస్ ఇంకా వింటేజ్ అన్నీ అయితే ఉంటాయి కదా, సో నేను నా వీడియోకి తగ్గట్టు నేనైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటా. మీ వీడియోకి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇక దాని తర్వాత ఏం చేసుకుంటారంటే అక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసి బీటుకు తగ్గట్టుగా మీరు కట్ అనేది చేసుకోవాలన్నమాట. వీడియో అక్కడ కత్తెర సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే కొంచెం బీట్ వచ్చినట్టు అవుతుందో అక్కడైతే మీరు ఆ కత్తెర సింబల్ వచ్చినట్టయితే అదే ఫ్లిప్ అయిపోతుంది అనమాట. సో నేను పెట్టుకున్న మ్యూజిక్లో అయితే 4-5 చోట్లలో అయితే మ్యూజిక్ అది బీట్ అయితే వస్తుంది కాబట్టి నేను ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎక్కడ కావాలో అక్కడైతే మీరు కత్తెరని డైరెక్ట్గా వచ్చేసినట్టయితే ఆ విధంగా కట్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేసుకుంటారంటే మీకు ఎక్కడ బీట్ కావాలో అక్కడ మీరు ఏం చేసుకోవాలంటే కత్తెర పక్కన మీకు ఎఫెక్ట్స్ అని అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో దాన్ని మీరు ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు ఆ విధంగా ఎఫెక్ట్లు అయితే చూపిస్తుంది. మీకు ఏ బీట్ కావాలో ఆ బీట్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నా వీడియోకి తగ్గట్టు ఆ బీట్కి తగ్గట్టుగా నేనైతే ఎఫెక్ట్స్ అయితే ఆ విధంగా పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఒత్తేసుకున్నాను. సో మీరు కూడా అంతే ఫ్రెండ్స్, ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు ఏ బీట్ కావాలో ఆ బీట్ని అయితే ఆ విధంగా అయితే పెట్టేసుకోండి. సో ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే ఇక్కడ ఒకసారి అయితే వీడియో అయితే ప్లే చేసి అయితే చూద్దాం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్లో అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ అయింది. మళ్ళీ దానికి తగ్గట్టుగా బీట్ అయితే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఫాస్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు స్లో అయిపోయింది, మళ్ళీ దానికి తగ్గట్టుగా బీట్ అయితే వస్తుంది. కొంచెం మబ్బుగా ఉన్నా కూడా బ్రైట్నెస్ పెంచుకొని కొంచెం క్లారిటీగా చేసినాం అనమాట వీడియో. సో మొత్తానికైతే చూసారు కదా వీడియోని అయితే. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే అక్కడ మీకు పైన ఎక్స్పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అక్కడ మీకు రిజల్యూషన్ అయితే 4K పెట్టుకుంటారా, ఇంకా 1080 పెట్టుకుంటారా, ఎంత కావాలో అంత అయితే పెట్టేసుకోండి క్లారిటీ. నేనైతే 1080 అన్నా లేకుంటే 720 ఏదో ఒకటి అయితే పెట్టేసుకుంటా. మీకు ఎక్కువ క్లారిటీ కావాలంటే 4K పెట్టేసుకోండి. ఇక మీకు సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా FPS అని, అది మీరు ఫ్రేమ్ రేట్ 30 అయినా పెట్టేసుకోండి, 60 అయినా పెట్టేసుకోండి. వీడియో అనేది ఎక్కువ క్లారిటీగా మంచిగా కావాలనుకున్నట్టయితే 60 అయితే పెట్టేసుకోండి. లేదు మాకు నార్మల్ గానే కావాలనుకుంటే 30 పెట్టేసుకోండి. ఇక మీరు ఆ కింద చూసుకున్నట్టయితే క్వాలిటీ అనేది అడుగుతుంది. మీకు ఎంత MBలో ఉండాలి ఒక వీడియో అని అయితే అడుగుతుంది. దాని యొక్క క్వాలిటీ అనేది లో కావాలన్నా, మీడియం కావాలన్నా, ఫుల్ హై రేంజ్ లో కావాలన్నా అని అయితే అడుగుతుంది. మీకు కావాల్సిన రేషియోలో అయితే మీరు పెట్టేసుకోండి. మీకు కావాల్సిన దాంట్లో పెట్టేసి అక్కడ టిక్ మార్క్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అనేది అవుతుంది అనమాట. ఇది మొత్తం నిండి నెంబడే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది వీడియో. సో మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా సింపుల్ గా వీడియో అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంతసేపు ఎడిట్ అయితే చేసాం కదా, ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. ఈ దిక్కుమాల యాడ్లను అసలు పట్టించుకోకండి. కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి నేను వీడియో యొక్క మ్యూజిక్ అనేది బంద్ చేస్తున్నాను మధ్యలో. సో ఈ విధంగా అయితే మనం ఒక స్లో ఫాస్ట్ వీడియోని అయితే మనము ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇన్స్టా రీల్స్ కోసం. ఇంకా నేను ముందు కూడా ఏమైనా కొత్త యాప్స్ వస్తే వాటి యొక్క రివ్యూ అయితే చేస్తాను ఇన్స్టా రీల్స్ కోసం. మీకు అంతేకాకుండా ఈ స్లో ఫాస్ట్ వీడియోని ఈ యాప్లో చేశాను కదా, ఇంకా వేరే యాప్లలో ఇంకా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇంకా వేరే యాప్లలో. దానికైతే ఫ్యూచర్లో మంచి కాన్సెప్ట్లతో అయితే మీ ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కా ఒక వీడియోకి అయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. ఇక లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.